ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధానికి 21 రోజులు. మధ్యప్రాచ్యంలో డ్రోన్లు వైమానిక దాడులతో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం తగ్గేదేలే అంటూ ఇరాన్ డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతుంది. ముఖ్యంగా ఖతార్, ఇజ్రాయెల్లోని ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు కనీసం 1330 మంది పౌరులు మరణించారని మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి. అమెరికా రక్షణ శాఖ ప్రకారం 13 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ తన చమురు, గ్యాస్ కేంద్రాలపై దాడులు కొనసాగిస్తే తాము కూడా యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని సౌదీ అరేబియా హెచ్చరించింది. ఈ దాడుల్లో 16 యుద్ధ విమానాలు ధ్వంసం కావడం అగ్రరాజ్య వ్యూహకర్తలను విస్మయానికి గురిచేస్తుంది. ఇరాన్తో సాగుతున్న భీకర పోరులో అమెరికాకు భారీ షాక్ తగిలింది. అమెరికా తన వైమానిక శక్తిని కోల్పోతోంది. యుద్ధం మొదలైన 21 రోజుల్లోనే 16 యుద్ధ విమానాలు ధ్వంసం కావడం అగ్రరాజ్య వ్యూహకర్తలను విస్మయానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ క్షిపణి రక్షణ వ్యవస్థలు అమెరికా డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకుంటుండడం, మరోవైపు ప్రమాదాలు, పొరపాటు దాడుల వల్ల విలువైన జెట్లు కూలిపోవడం అమెరికా రక్షణ బడ్జెట్పై పెను భారాన్ని మోపుతోంది. ఇరాన్ చేసిన దాడుల వల్ల అమెరికా డ్రోన్లతో పాటు విమానాలను నష్టపోయింది. ముఖ్యంగా అమెరికా గర్వంగా చెప్పుకునే 10 MQ-9 రీపర్ డ్రోన్లను శత్రు దళాలు కూల్చివేశాయి. వీటిలో 9ంటిని ఇరాన్ రక్షణ వ్యవస్థలు గాలిలోనే పేల్చేయగా, ఒకటి జోర్దాన్లోని విమానాశ్రయంలో ఉండగానే బాలిస్టిక్ క్షిపణి దాడిలో ధ్వంసమైంది. అలాగే గగనతలంలో యుద్ధ విమానాలకు ఇంధనాన్ని నింపే కీలకమైన KC-135 విమానాలు 6 ధ్వంసమయ్యాయి. ఇరాక్లో జరిగిన ఒక ప్రమాదంలో ఒక విమానం కూలి 6 సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, సౌదీ అరేబియాలోని వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో మరో 5 విమానాలు దెబ్బతిన్నాయి. ఇవి మాత్రమే కాకుండా కువైట్లో జరిగిన ఒక అనుకోని ఫ్రెండ్లీ ఫైర్ వల్ల 3 F-15 జెట్లు కుప్పకూలిపోయాయి. దీంతో అమెరికా తన పైలట్ల ప్రాణాలకు ముప్పు లేకుండా ఉండేందుకు అత్యంత క్లిష్టమైన ప్రదేశాల్లో ఈ రీపర్ డ్రోన్లను మోహరిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా తన గగనతల ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను రంగంలోకి దించాలని యోచిస్తోంది. ఇరాన్ తన దాడులను ఉధృతం చేస్తూ గల్ఫ్ దేశాలలోని కీలక చమురు నిక్షేపాలను లక్ష్యంగా చేసుకుంటోంది. కువైట్లో మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడికి పాల్పడింది. ఇటీవల ఖతార్లోని రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం, సౌదీ అరేబియాలోని అరామ్కో చమురు క్షేత్రంపై ఇరాన్ దాడులు చేసింది. పవిత్ర రంజాన్ పండుగ వేళ ఈ దాడులు జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పశ్చిమాసియాలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటిగా పేరుగాంచిన కువైట్లోని మినా అల్ అహ్మదీ పై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడి కారణంగా రిఫైనరీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. రోజుకు సుమారు 7,30,000 బ్యారెళ్ల చమురును శుద్ధి చేసే సామర్థ్యమున్న ఈ ప్లాంట్పై దాడి జరగడం వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరాకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అధికారులు మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఇరాన్ కేవలం కువైట్ పైనే కాకుండా గత కొన్ని రోజులుగా ఇతర గల్ఫ్ దేశాలపై కూడా దాడులు చేస్తోంది. ఇరాన్ యుద్ధం భీకర రూపం దాల్చిన వేళ ఇరాన్ సైనిక, రాజకీయ నాయకత్వంపై ఇజ్రాయెల్, అమెరికా దళాలు విరుచుకుపడుతున్నాయి. తాజా పరిణామాల్లో ఇరాన్ అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికార ప్రతినిధి జనరల్ అలీ మొహమ్మద్ నైని క్షిపణి దాడిలో మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థలు ధృవీకరించాయి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడి ఇరాన్ రక్షణ వ్యవస్థకు కోలుకోలేని దెబ్బతీసింది. అలీ మొహమ్మద్ నైని కేవలం ఒక ప్రతినిధి మాత్రమే కాదు, ఇరాన్ సైన్యంలో ఒక కీలక వ్యూహకర్త. 1957లో జన్మించిన ఆయన IRGCలో బ్రిగేడియర్ జనరల్ హోదాలో ఉండేవారు. మానసిక యుద్ధతంత్రం, కాగ్నిటివ్ వార్ఫేర్లో ఆయన నిష్ణాతుడు. 2024లో IRGC కమాండర్ ఇన్ చీఫ్ హొసైన్ సలామీ ద్వారా అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. గతంలో బాసిజ్ బలగాల్లో IRGCలో సాంస్కృతిక విభాగం డిప్యూటీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇరాన్ సాఫ్ట్ పవర్ పెంచడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైనది. ఈ వారం ఇరాన్ పాలకులకు అత్యంత గడ్డుకాలంగా మారింది. ఒక్క నైని మాత్రమే కాకుండా గత కొద్ది రోజుల్లోనే ఇరాన్ టాప్ బ్రాస్కు చెందిన 3 కీలక నేతలను ఇజ్రాయెల్ హతమార్చింది. వీరందరి మరణం ఇరాన్ అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఒకవైపు యుద్ధం తీవ్రత పెరుగుతుంటే, మరోవైపు ఇరాన్ తనను తాను రక్షించుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతోంది. ఇరాన్పై దాడులతో అమెరికాకు ఇప్పటికే $100 కోట్ల ఖర్చయ్యాయి. పశ్చిమాసియా రీజియన్లో మరిన్ని బలగాలను మోహరించేందుకు సిద్ధమవుతున్న క్రమంలో మరో 18.6 లక్షల కోట్ల నిధులు ఇవ్వాలని అగ్రరాజ్యం అంచనా వేస్తోంది. దీన్ని కాంగ్రెస్ ఆమోదించేలా చూడాలని అమెరికా రక్షణ శాఖ వైట్ హౌస్ ను కోరినట్లు తెలుస్తోంది.
అయితే రక్షణ శాఖ అభ్యర్థనను కాంగ్రెస్ తిరస్కరించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోందట. యుద్ధాన్ని ప్రారంభించడంపై డెమోక్రాట్లు ఇప్పటికే ట్రంప్పై విమర్శలు చేస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్తో ఘర్షణ మొదలైన తర్వాత మొదటి 100 గంటల్లోనే $370 కోట్ల మేర ఖర్చయిందని, మొత్తంగా మొదటి వారంలో అమెరికాకు $1,100 కోట్ల వ్యయం అయినట్లు ఓ అంచనా. ఈ క్రమంలో రక్షణ శాఖ మరిన్ని నిధులు కావాలని అడగడం ద్వారా హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా అందుకు దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.